ఉండాల్సినటువంటి ఓపిక, ఓర్పు అనేటువంటిది మనం చాలా జాగ్రత్తగా మనం ఈరోజు విందాం. అంటే దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వారు విశ్వాసం ఉంచటం ఒక ఎత్తు అయితే, ఆ విశ్వాసం అనేటువంటిది ఎంతవరకు నీలో ఉంది, దానికి తగినటువంటి క్రియలు నీలో ఉన్నాయా, దానికి తగినటువంటి ఫలము నీలో ఉందా అనేటువంటిది ఈరోజు మనం చూడబోతా ఉందాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము. అందరూ కూడా తీయండి, బైబిల్ ఉన్న వారందరూ కూడా జాగ్రత్తగా తీయండి. 5వ అధ్యాయము 7వ వచనం నుండి మనం చదువుకుందాం. సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చాలండి. ఈ మాట యేసుక్రీస్తుతో నడిచినటువంటి వ్యక్తి, యేసుక్రీస్తుతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడుతున్నటువంటి మాటలు. ఆయన ఏం చెప్తున్నాడంటే, విశ్వాసం ఉంచినటువంటి వారికి కావలసినటువంటి ఒక గొప్ప లక్షణాన్ని ఆయన ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లక్షణం అనేటువంటిది లేనంత మాత్రము మనకు కావలసినటువంటి ఫలాన్ని పొందుకోలేము. ఇంతకుముందు నేను చెప్పాను, ఓపిక లేనటువంటి వాడు ఏం చేస్తాడయ్యా అంటే, ఒకవేళ పంట సంవత్సరంలో 6 నెలల్లో ఫలము రావాలి, అప్పటికి రాలేదంటే ఏం చేస్తారయ్యా అంటే, దాన్ని తీసివేసి ఇంత సారవంతమైనటువంటి నేల పాడు చేయటం ఇష్టం లేదని అది తీసివేస్తారు, లేదంటే దాన్ని కొట్టివేస్తారు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా తన ఉపమానాల్లో ఇలాంటి విషయాలు చెప్తా ఉంటాడు. అలాంటి సంగతిని మనం గుర్తు చేసుకున్నట్లయితే మనము దీన్ని తెలుసుకుంటాం. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి సందర్భము, ఆయన అక్కడ చెప్పాల్సినటువంటి మనకు కావలసినటువంటి విషయం ఏంటయ్యా అంటే, ఎవరైతే వ్యవసాయకుడు ఉన్నాడో, ఎవరైతే పొలమును సాగు చేసేటువంటి వ్యక్తి ఉన్నాడో, ఆ వ్యక్తితోటి ఆ యొక్క పొలము కలిగినటువంటి యజమాని ఆయనతో చెప్తున్నాడు, అయ్యా ఇన్ని సంవత్సరాల నుంచి ఈ యొక్క చెట్టు, ఈ అంజూరపు చెట్టు ఎదగలేకపోతోంది, కాబట్టి దాన్ని కొట్టివేయటమే మంచిది అనుకుంటున్నా. ఎందుకంటే ఈ తోటలో ఉన్నటువంటి ఏదైతే మనం వేసామో ఆ తోటలో ఉన్నటువంటి ప్రతి చెట్టు కూడా కాపు కాస్తా ఉంది. ఈ కాపు కాస్తున్నటువంటి సందర్భంలో మనకున్నటువంటి 10 ఎకరాల్లో, లేదంటే 20 ఎకరాల్లో, 50 ఎకరాల్లో మనం ఈ సాగు చేస్తూ ఉంటున్నాం. కానీ ఈ మధ్యలో ఉన్నటువంటి చెట్టు ఏదైతే ఉందో అది ఫలాలు ఇవ్వట్లేదు, కాబట్టి దాన్ని కొట్టివేయటం మంచిది అని చెప్తున్నాడు. ఎప్పుడు చెప్తున్నాడు ఈ మాట? బాగా ఎదిగి చాలా సంవత్సరాలు చూసిన తర్వాత చెప్తున్నమాట. కానీ కొంతమందికి అంత ఓపిక కూడా ఉండదు. వారు వేసినటువంటి పంట వెంటనే అర్జెంటుగా, ఆ పొలం వేస్తే వెంటనే అర్జెంటుగా దాని నుంచి ఫలాన్ని కోరుకుంటారు. కానీ ఇక్కడ యాకోబు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మనమందరం కూడా ఓపిక అనేటువంటిది నేర్చుకోవాలి. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో ఏదైతే విజ్ఞాపన చేశామో, ఏదైతే దేవునికి సమర్పించామో, ఆయన సన్నిధానంలో మనం దాన్ని ఎప్పుడైతే దేవునికి తెలియచేశామో, దాని కొరకు నీకు ఒక అవగాహన ఉండాలి. ఏదైతే నువ్వు దేవుని సన్నిధిలో కనిపెట్టుకోవాలో, ఏదైతే నువ్వు దేవునికి తెలియచేసావో దాని నుంచి ప్రతిఫలం వస్తుందని ఎదురు చూడాలి. ఆ ఎదురు చూపులోనే మనకు చెప్తున్నాడు, ఈ యొక్క లక్షణం అనేటువంటిది క్రైస్తవులు కావాలి అంటున్నాడు. ఓర్పు అనేటువంటిది తన యొక్క పనిని కొనసాగిస్తుంది. ఓర్పు అనేటువంటిది ఆ ఓర్పు అనేటువంటిది ఖచ్చితంగా మనకి సమాధానం చెప్తుంది. చాలా మందికి ఓపిక నశిస్తాం. చూడండి, ఫ్యామిలీస్ లో కూడా, కుటుంబంలో ఓపిక అనేటువంటిది లేక కుటుంబాలు చెల్లాచెదురైనట్టు మనం చూస్తాం. వారికి ఓపిక ఉండదు. ఇలాంటి భర్తతో వేగి నేను పడలేకపోతున్నా అని చెప్పి ఆ అమ్మాయి ఇంటికి వదిలి వెళ్ళటం మనకు తెలుసు. ఈ అమ్మాయి చెప్పిన మాట వింటలేదని చెప్పి ఆ అమ్మాయిని హతమార్చినటువంటి సందర్భాలు. ఈ కోపంలో ఏం చేస్తారో తెలియదు. ఆ కుటుంబానికి కావలసినటువంటి అవసరం ఏంటాయి అంటే ఓర్పు. ఈ ఓర్పు లేనటువంటి వారు చాలా మంది కూడా నశించిపోయారు. మనం చూస్తాము ఇశ్రాయేలుల యాత్రలో, ఆ ప్రయాణంలో కూడా 40 సంవత్సరాలు వారు నడిపించడానికి ప్రధానంగా దేవుడు వారి దగ్గర నుంచి కోరుకుంది ఏంటంటే, వీళ్ళకి ఒక లక్షణం కావాలి. వీళ్ళు ప్రయాణిస్తున్నారు. ఈ ప్రయాణంలో వీరు నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఓపిక, ఓర్పు అనేటువంటిది వీరు నేర్చుకోవాలి. నమ్మి వచ్చారు, నేను దాంట్లో డౌటే లేదు. నన్ను నమ్మి వచ్చారు. వాళ్ళ పితరులకి, లేదంటే వాళ్ళ పితరుడైనటువంటి అబ్రహాముతో నేను సెలవిచ్చినటువంటి మాటను నమ్మి వీళ్ళు ప్రయాణం చేశారు. ఈ ప్రయాణంలో
వీరిలో కావలసినటువంటి ఒక ప్రాథమికమైనటువంటి లక్షణము ఓర్పు. ఈ ఓర్పు లేకపోతే ఏది నష్టం వచ్చిందో, ఎంత వారు లాస్ అయ్యారు అనేటువంటిది ఆ ప్రయాణంలో మనం చూస్తాం. ఆ ప్రయాణంలో వెళ్తుండగా వారు ఎంతగా నష్టపోయారంటే అండి, వారు కోలుకోలేనటువంటి దెబ్బతిన్నారు. ఎట్లాంటిదంటే, వెళ్తుండగా నీరు లేదని చెప్పినప్పుడు దేవుడు వారు దేవుడి మీద సడిగినప్పుడు, ఆయన మీద వారు తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు వారిని హతమార్చినట్టుగా మనం చూస్తాం. ఇది మనకి పాఠం కాదా? ఇది ఒక లెసన్ కాదా మన జీవితంలో? ఇది ఒక గుణపాఠం కాదా మనకు? మన ప్రయాణంలో వెళ్తుండగా మన మార్గ మధ్యలో కావాల్సినవన్నీ కూడా దేవుడు సిద్ధపరుస్తాడు, దాంట్లో ఏ డౌట్ లేదు. కానీ తొందరపాటు అనేటువంటిది మనకి ఉండకూడదు. చాలా మంది కూడా ఎదురు చూస్తారు కొన్ని విషయాలు. ఉదాహరణకి, నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి, ఆవిడ అన్ని రాదు, నేను ఈ విషయం చాలాసార్లు చెప్పాను. ఆవిడ యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకోవడానికి ప్రార్థనకు వచ్చింది. వచ్చిన దగ్గర నుండి ప్రభువును స్తుతిస్తుంది, చక్కగా వచ్చిన పాటలు పాడుతుంది, అన్ని చేస్తుంది. అలాంటి సమయంలో ప్రతిసారి పాస్టర్ గారికి ఒక విజ్ఞాపన చేస్తుంది. ఆయనకి చక్కగా వస్తూ ఆయనకి ఏం తెస్తుందంటే మంచి ఫ్రూట్స్ తెస్తుంది. ఆయనకి వస్తూ ఒక లీటరు కొబ్బరి నీళ్ళు తెచ్చిచ్చాడు. ఆవిడకి ఉన్నటువంటి ఆ విశ్వాసం చూసి, లేదంటే ఆవిడకున్న భక్తిని చూసి నేను చాలాసార్లు ఆశ్చర్యపోయాను. కానీ ఆ భక్తి, ఆవిడకున్నటువంటి ఆ విశ్వాసము దేని మీద అయ్యా అంటే, తనకేదో అవసరం ఉంది. ఏం అవసరం అయ్యా అంటే, బిడ్డలు లేదు. చాలా సంవత్సరాల నుంచి బిడ్డలు కలుగులేదు. అందుకని ఆవిడ చర్చికి ఎవరో చెప్పారు, మా ప్రార్థనకు వస్తే దేవుడు గర్భఫలం ఇస్తాడు అనేటువంటిది చెప్పడం వల్ల ఆవిడ సంఘానికి రావడం ప్రారంభించింది. అలా ప్రారంభించిన తర్వాత కొన్ని సంవత్సరాలు నిజంగా సంఘంలో ఎంతో పనిచేశారు. ఏదైనా భోజన పాస్టర్ గారంటే దానికి కావలసినటువంటి సరుకులు తీసుకొచ్చి ఇచ్చారు. మా భోజనం చేస్తున్నాము, భోజనాలు పెడుతున్నాము, మనం ప్రేమ విందు చేసుకున్నాము, సంఘంలో భోజనాలు సిద్ధం చేయాలి అని అంటే పొద్దునే లేచి, ఎర్లీ మార్నింగ్ లేచి వచ్చి చక్కగా స్నానం చేసి వచ్చారు. నిజంగా ఆశ్చర్యపోయారు. ఉదయాన్నే లేచి ఆ తడి జుట్టుతోనే పాపం వచ్చి, ఎందుకంటే ఒకప్పుడు హైందవ ఆచారాలు ఉన్నటువంటి బిడ్డ కాబట్టి దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు ఇలాంటి జాగ్రత్తలు ఉండాలనేటువంటిది నేర్చుకున్నాం. దాన్ని బట్టి ఉదయాన్నే లేచి చక్కగా ఆ కూరగాయలన్నీ సిద్ధం చేశారు. అన్నీ చేసిన తర్వాత నిజంగా భక్తిని చూసి నేను ఆశ్చర్యపోయాడు. అదే మాలో కూడా ఇంత విశ్వాసం లేదు, క్రైస్తవులు అని చెప్పుకుంటాం కానీ మాలో ఇంత విశ్వాసం నేను చూడలేదని చెప్పి చాలా ఆశ్చర్యపోయాడు. అలాంటి సందర్భంలో ఆవిడ 2 సంవత్సరాలు, తర్వాత 3 సంవత్సరాలు ఇలా కొనసాగించబడుతున్నటువంటి సందర్భంలో చిన్నగా చిచ్చి మాంతా ఉంది. వారంలో కనబడలేదు. ఏంటబ్బా ఏమో కనబట్టలేదు అని చెప్పి నేను చూస్తే, ఆవిడ ఇప్పుడు దాకా వచ్చినటువంటి మందిరానికి వచ్చినటువంటి ఒక రీజన్ ఏంటంటే, పిల్లలు పుట్టలేదు. ఎదురు చూసింది, సంవత్సరం చూసింది, రాలేదు. 2 సంవత్సరాలు చూసింది, రాలేదు. ఇక 3వ సంవత్సరం నుంచి చిన్నగా మందిరం మానివేసి ఇంతకు ముందు ఉన్నటువంటి ఏదైతే ఆచారం ఉందో అందులోకి వెళ్ళిపోయింది. నేను నిజంగా చాలా సంతోషించినటువంటి వాడిని బాధపడ్డా. ఏంటయ్యా ప్రభువా, నిజంగా నేను నమ్మి వచ్చినటువంటి బిడ్డ కదా, 2 సంవత్సరాలు కాదు 3 సంవత్సరాలు ఎదురు చూస్తుంది కదా. నిజంగా ఆవిడకున్నటువంటి విశ్వాసం మా సంఘంలో బిడ్డలు ఎవరికి లేదు. ఏంటి ప్రభువా అని నాకు కొత్తగా ఉన్నటువంటి విశ్వాసం నాకు ఒక ప్రశ్నగా మిగిలిపోయారు. ఎందుకు ఇంతగా అన్నిటిని విడిచిపెట్టి, తమ ఆచారాలని భక్తిని విడిచిపెట్టి ఏసే నిజదేవుడు అని చెప్పి వచ్చినప్పుడు ఎందుకు ఈయనకి ఇలాంటి విషయంలో దేవుడు సహాయం చేయలేదు అని నేను ఆలోచించినప్పుడు, బైబిల్లోనే చాలా విషయాలు దేవుడు మాట్లాడతాడు. అది ఎందుకు అనేటువంటి లోక జ్ఞానంతో నేను ఆలోచించాలనుకోలేదు, లేదంటే ఎవరో చెప్పినటువంటి మాటను నేను ఆలోచించాలనుకోలేదు, లేదు అలా చర్చికి వస్తే అన్ని ఇచ్చేస్తాడు అనేటువంటి ఆలోచనతో నేను చెప్పలేదు. నేను ఇప్పుడు ఆలోచించినటువంటి కొత్త విధానం ఏంటంటే, ఆవిడలో ఓపిక లేదు, ఓర్పు లేదు. అయ్యా 3 సంవత్సరాలు ఎదురు చూస్తుంది. 3 సంవత్సరాలు కాదు, 30 సంవత్సరాలు ఎదురు చూడాల్సిందే. దేవుని స్తోత్రం చెప్దాం. 3 సంవత్సరాలు కాదు, మన జీవితంలో దానికోసం ఎదురు చూడాలి. మనం ఏదైతే అనుకున్నామో, ఏదైతే కావాలనుకున్నామో అది చాలా సార్లు దాన్ని లభించడం కోసము ఎదురు చూడాల్సింది. ఆ ఎదురు చూపులోనే నీకున్నటువంటి విశ్వాసం బయలుపడుతుంది. నీకున్నటువంటి విశ్వాసం ఎలా తెలుస్తుంది? విశ్వాసముతో దాన్ని కొనసాగిస్తున్నాం, విశ్వాసముతో దాన్ని ముందుకు అడుగులు వేస్తాం. ఏమి చేస్తున్నాం అనేటువంటిది తెలియచేయబట్టమే
నీ ఓపికకు నిదర్శనం. అబ్రహాము ఎప్పుడైతే దేవుని దగ్గర నుంచి ఈ వాగ్దానం పొందుకున్నాడో ఆయన కొంచెం వెయిట్ చేయాల్సి వచ్చింది. ఎన్ని సంవత్సరాలు తెలుసా? ఎన్ని సంవత్సరాలు? సుమారుగా 25 సంవత్సరాలు. 25 సంవత్సరాలు ఆయన ఓపికకు మెచ్చుకోవాలి. ప్రామిస్ చేశాడు. మనకు కూడా ప్రామిస్ చేయలేదు ఎప్పుడు కూడా. ప్రామిస్ చేయనటువంటి మనము ఓపికగా ఉండలేదు. కానీ ప్రామిస్ చేసినటువంటి వాడు ఎన్నాళ్ళండి ఓపిక పట్టేది, ఎన్నాళ్ళు ప్రభు ఓపిక పట్టేది అని చెప్పి ఏ రోజు అనలేదు. దేవుని మీద నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది, చేస్తాడు. అలాగే మన జీవితంలో ఈ ఓర్పు అనేటువంటిది లేకపోతే వచ్చేటువంటి నష్టం అంతా ఇంత కాదు. ఇప్పటికీ చాలా మంది దీన్ని చవి చూశారు. ఇప్పటికీ వారి జీవితాల్లో వారి వ్యక్తిగతంగా దీన్ని వారు అనుభవించారు. ఓపిక లేకపోతే దేవుడు ఏ కార్యము చేయడు. ఎందుకంటే నీ ఓపిక విశ్వాసాన్ని తెలియజేస్తుంది. నీ ప్రభు మీద ఉన్నటువంటి విశ్వాసం ఎలా తెలియజేస్తున్నాయంటే నేను ఓపిక కనిపెట్టుకున్నాను అనేటువంటిది నీకు నిదర్శనం. అందుకని క్రైస్తవులకు ఉండాల్సినటువంటి మంచి లక్షణం ఏంటయ్యా అంటే ఓర్పు. ఈ ఓర్పు లేనటువంటి వారు కుటుంబాలను కోల్పోతారు. ఓర్పు లేనటువంటి వారు చాలా మంది ఆత్మీయ జీవితంలో పడిపోతారు. ఓర్పు లేనటువంటి వారు దేవుని దగ్గర నుంచి ఏది పొందుకోలేరు. ఓర్పు ఉండాలి. అందుకని నేను చెప్తున్నాను, చదువుతాం చూడండి 7వ వచనంలో. తర్వాత చదువుదాం. వ్యవసాయకుడు, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము చివరి లైన్ నుంచి చదువుతున్నారు. వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును అంటున్నాడు. చాలండి, తొలకరి వర్షము కడవరి వర్షం. దీన్ని మీరు బాగా అర్థం చేసుకునే ప్రయత్నించండి. తొలకరి వర్షంలో ఎవరెవరు పంటని సమకూర్చుకోలేడు. ఎందుకంటే పంట వేయటానికే అది తొలకరి వర్షము. తొలకరి వర్షం దేనికి వస్తుందయ్యా అంటే నువ్వు సిద్ధపడకూడదు. నిన్ను సిద్ధం చేయడానికి తొలకరి వర్షం పడుతుంది. ఆ సీజన్లో, ఆ రెయిన్ సీజన్లో మనం చూడాల్సింది ఏంటంటే తొలకరి వర్షంలో పంట కోసుకోవడం సాధ్యపడదు. నీకు తొలకరి వర్షం ఎందుకయ్యా అంటే నువ్వు కడవరి వర్షం వరకు ఎదురు చూస్తే నీకు పంట వస్తుంది. అంతేగాని చివరి వర్షం దాకా ఎదురు చూడకుండా ఆ వేసేసాక పంట నీళ్ళు పెట్టేసాక వర్షం వచ్చేసిందిగా అయిపోయిందా? అయిపోదు. చాలా చాలా ప్రాసెస్ ఉంటుంది. అందుకని చూడండి, చక్కగా రైతు గురించి, పొలం గురించి మనకు అర్థమయ్యే రీతిలో దేవుడు మనకు చక్కగా వివరంగా చెప్తాం. ఇది మనం నేర్చుకోవాల్సింది కాదా? మన జీవితంలో అనుసరించదగినది కాదు. ఓపిక లేకపోతే ఎంత నష్టాలు వచ్చినాయో మనం బైబిల్లో చాలా మంది దగ్గర చూసాం కదా. ఈ ఓర్పు అనేటువంటిది క్రైస్తవులకు ఉండాల్సినటువంటి ఒక ప్రధానమైన లక్ష్యం. విశ్వాసం ఉంది, నమ్మేము. నువ్వు కూడా చెప్పా, దయ్యములు కూడా యేసయ్యని చూసి నమ్ముతూనే వణుకుతున్నాడు. అండ్ అలాంటి విశ్వాసం ఒకవేళ నీదేమో. ఇందాక చెప్పాను, ఒక సహోదరి ప్రార్థనకు వచ్చింది, తన గర్భఫలం కోసం వచ్చింది. ఎప్పటిదాకా ఎదురు చూడాలి? నువ్వు వచ్చావు కాబట్టి ఇచ్చేంత వరకు వెయిట్. ఆయనకి ఒక లెక్క ఉంటుంది. ప్రతి దానికి ఒక లెక్క ఉంది దేవుడి దగ్గర. అది ఒక ప్రాసెస్ లో నడుస్తుంది. ఆ ప్రాసెస్ లో నడిచినప్పుడు మనం వెయిట్ చేయాలి. అంతేగాని వెయిట్ చేయకుండా దాన్ని నాశనం చేస్తే చాలా చాలా అనర్థాలు వస్తాయి. ఒకవేళ మీకు అందరికీ తెలుసు, థామస్ ఆల్వా ఎడిసన్ ఎన్నో సంవత్సరాలు మనకి లైట్ ఇవ్వడానికి కోసం, ఈరోజు మనం వేస్తున్నటువంటి లైట్లన్నీ రావడానికి, లేదంటే మన దేశాన్ని, ప్రపంచాన్ని వెలిగించడానికి ఆయన ఎంతగా శ్రమపడ్డాడంటే అండి, ఎన్నో ఎక్స్పెరిమెంట్లు చేశాడు. ప్రతిది కూడా ఎదురు తిరుగుతుంది. ఒకసారి బల్బులో నుంచి ఫీజు కొట్టేస్తుంది. అరే ఇలా కొట్టివేస్తుంది అంటే మళ్ళీ దాన్ని తయారు చేయటం, దాన్ని ఓపిక్గా తయారు చేసి రెండింటిని కలిపినప్పుడు మళ్ళీ ఫీజు కొట్టేయటం. మనకు తెలుసు, ఇంతకుముందు బల్బులో ఉన్నటువంటి ఫీజు లోపల ఉంటుంది ఒకటి, తెలుసు కదా. వైరు చాలా సన్నగా ఉంటుంది. ఎంత సన్నగా ఉంటుందంటే ఓటు ఇట్లా కొడితే ఊడిపోతుంది. దాంట్లో నుంచి పవర్ పంపించి వెలిగించాలి అనుకున్నాడు. అసలు ఎన్ని ఎక్స్పెరిమెంట్లు చేశాడు తెలుసా, చాలా ఎక్స్పెరిమెంట్లు చేశాడు. అలాంటి వ్యక్తికి ఓపిక లేకపోతే ఈరోజు ప్రపంచం వెలిగించబడేది కాదు. ఈరోజు ప్రపంచం వెలిగించబడుతుంది. చీకట్లో కూడా మనందరం కూడా చక్కగా ఇలా ఉంటున్నామంటే కారణం ఎవరంటే థామస్ ఆల్వా ఎడిసన్. ఆయన ఓర్పును, సహనాన్ని మనం చూడొచ్చు. ఈరోజు నేను చెప్తున్నాను, ఒక ఫ్యామిలీలో కూడా మనం ప్రతి దానికి ఓర్చుకోవాలి. ఓర్పు అనేటువంటిది లేకపోతే ఎలా ఉంటుందంటే ప్రజల ముందు, లోకం ముందు అభాస పాలవుతాం. ఉదాహరణకి కుటుంబంలో ఏదో సమస్య వచ్చింది,
నువ్వు గొడవ చేసుకుంటాం వల్ల అది ప్రజల్లోకి వెళ్ళి నీ కుటుంబం అభాస్పాలు, దాన్ని నువ్వు ఎప్పటికీ మార్చవు, నువ్వు ఎప్పటికి కూడా దాన్ని సరిదిద్దలే. ఒకవేళ దాన్ని మనం తొందరపడి మాట్లాడటం వల్ల, నేను ఒకవేళ ఈరోజు నేను మాట్లాడేటువంటి తీరును గమనిస్తా. ఏదైనా విషయం వచ్చిందని చెప్పి గబగబ నేను మాట్లాడి ఎదుటివాడిని కొట్టేశాను అనుకోండి, పాస్టర్ గారు చెప్పాడు చేయలేకపోయాడు. ఓపిక ఏదండి పాస్టర్ గారికి అని అనరా? మరి మన కుటుంబంలో దేవుని యొక్క బిడలముగా మనకు ఓపిక ఎందుకు ఉండదు? ఓపిక ఉండటం కోసమే యాకోబు పత్రిక రాశాడు. వ్యవసాయకుడు అంట తొలకరి వర్షములు కడవరి వర్షములు సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టుడు కదా. ఎంత బాగా చెప్తుంది. అది అలా జరగదా అని ఆయన చక్కగా ఒక చిన్న పిల్లవాడికి చెప్పిన అర్థమైన రీతిగా, నీ పంట రావడానికి 3 నెలలు 6 నెలలు సమయం పడుతుంది, అంతవరకు ఓపిక. అంతేగాని మధ్యలో కాయ రాలేదండి, నువ్వు ఇంతవరకు దీంట్లో ఫలముకి రావడానికి ముందు ఏమొస్తుంది మనకందరికీ తెలుసు, పువ్వు వస్తుంది. ఫస్ట్ ఒక పువ్వు వస్తుంది, పువ్వులో నుంచి ఒక ఫలం వస్తుంది. దానికోసం మనం ఎదురు చూడాలి, దానికోసం ఒక సమయం పడుతుంది, దానికి ఒక పీరియడ్ ఉంటుంది, ఒక టైం ఉంటుంది. ఆ టైం అనేటువంటిది మనం తెలుసుకోవటమే చాలా చాలా ఇంపార్టెంట్. అబ్రహాముకి వాగ్దానం చేసినప్పుడు ఎప్పుడు నవ్వలేదండి, ఇప్పుడు కూడా నవ్వలా. ఏం ప్రభా, దగ్గరగా 80 సంవత్సరాలు 75 సంవత్సరాలు, ఇంత సమయంలో నువ్వు నాకు పిల్లవాడు ఇస్తానంటే నాకు ఆశ్చర్యం. నిజంగా జరిగిద్దా, అసలు జరుగుతుందా అనేటువంటి అనుమానం లేదు. ఆయన ఎదురు చూశాడు. ప్రభు చెప్పినటువంటి వాగ్దానం జరుగుతుంది, అది నెరవేరుతుంది. మన జీవితాల్లో కూడా గుర్తుంచుకోండి, క్రైస్తవులందరూ కూడా దేవుని ప్రజలేనా? దేవుని ప్రజలు ఇందులో ఏ అనుమానం లేదు. కానీ ఎక్కువ మందికి ఉన్నటువంటి ఒక నేను చూశాను, వాళ్ళలో ఏదో తప్పుడు భావం మనసులో ఉంచుకుంటారు. ప్రభు మనల్ని క్షమించేశాడు అనేటువంటిది వీళ్ళకి అర్థం కాదు. ప్రభు మనల్ని క్షమించేశాడు, మన పాపంలోనూ మనం చేసినటువంటి అపరాధాలు. కానీ ప్రతి ఒక్కరికి ఒక గిల్ట్ ఉంటుంది లోపల. అయ్యో, దీనివల్ల నాకు ప్రార్థన పెట్టలేదు, దీనివల్ల నేను నా ప్రార్థన ఆయన అంగీకరించట్లేదని ప్రభువుని ఎంత తక్కువ చేసి చూస్తారో నాకు నిజంగా బాధ. దేవుడు అలాంటి వాడు. అసలు నిన్ను చూసి నీ ప్రవర్తన చూసి, లేదంటే నీకున్నటువంటి తప్పిదాన్ని చూసి ఆయన ఎన్నటికీ తీర్పు తెచ్చాడు. నేను చాలా మందిని చూస్తూ ఉంటాను, ప్రభు దుర్మార్గులు ఇంకా భూమి మీద ఎందుకు ఉంచుతున్నావు ప్రభు అని అంటే, దేవుడికి ఉన్నటువంటి ఒక మంచి లక్షణం ఏంటంటే దీర్ఘశాంతం గలవాలి. నేను స్తోత్రం చెప్తాను. ఏంటంటే ఉన్నటువంటి లక్షణం దీర్ఘశాంతం. ఆయనే ఓపికగా ఉంటే ఆయన నమ్ముకున్నటువంటి ప్రజలకి ఎంత ఓపిక, ఆయనే ఓపికగా ఉన్నాడు అంటున్నాడు. ఆయన ఎంత ఓపికగా ఉన్నాడంటే దీర్ఘశాంతం గలవాడు. అబ్బా, నిజంగా ఆ పదమే చాలా పెద్దగా ఉంది. శాంతం గలవాడు అంటే సరిపోయింది, కానీ దీర్ఘశాంతం గలవాడు. ఇంకా ఎవడైనా కానీ మారుతాడు. దుష్టులను నేను చంపటం నాకు ఇష్టం, దుష్టులను అంతం చేయటం నేను కోరుకోవట్లేదు, వారిలో పరివర్తన రావాలి, ప్రవర్తన మారాలి అని దేవుడు ఎదురు చూస్తుంది. మరి ఆయనకి ఎంత ఓపిక ఉన్నప్పుడు క్రైస్తవులుగా దేవుని పిల్లలని చెప్పుకోవడానికి మాత్రం మనకి ఇష్టం, కానీ దేవుడికి ఉన్నటువంటి లక్షణాలు మాత్రం మనకు అవసరం లేదా? దేవుడి పిల్లలను చెప్పుకుంటాం. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఏం చెప్పుకుంటారు? వాడు మేము అబ్రహాము సంతానం అయ్యా. ఎవరు అనుకుంటున్నామే? మా ఫోర్ ఫాదర్. ఎవరు అనుకుంటున్నాం? మా ముత్తాత, మాకు తండ్రి ఆయన. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు, అసలు మీలో ఆ లక్షణాలు లేదా? మీరేమని అనుకోండి, అబ్రహాముకు ఉన్నటువంటి లక్షణాలు లేవు. ఇప్పుడు నేను అంటున్నాను, క్రైస్తవులకి దేవుణ్ణి ప్రభువుని అనుసరించే వాళ్ళకి ఓపిక లేదు. పేరు చెప్పుకుంటా క్రైస్తవులకు ఉండాల్సినటువంటి ప్రధానమైన లక్షణాలు లేదు. ప్రార్థన చేస్తానండి, బాగా చేస్తాను. మరి వాక్యం చదువుతా, బాగా చదువుతానండి. ఎక్కడ ప్రార్థన వెళ్తాను, ఎక్కడ వాక్యం చెప్పినా వింటాను. మరి మార్పు వచ్చింది. ప్రార్థనకి వెళ్తున్నావు, వాక్యం వింటున్నావు, ఇలా మార్పేచ్చు. ఓపిక ఓర్పు లేదు మీలో. ఇంత చేసినా కానీ వృధానే కదా, నీ ప్రయాసంతా వృధానే కదా. మా ఇంట్లో ఈ విషయంలో అలా జరుగుతుంది, తగ్గింది. ఓపిక తెచ్చుకో.
ప్రతిదానికి నువ్వే గెలవాలి అనేటువంటి ఆలోచన పక్కన పెట్టి నేనే గెలవాలి, నాదే నాదే అనుకోని అని అనుకున్న వాళ్ళందరూ నాశనం అయిపోతారు. కాబట్టి మనందరం కూడా దేవుని పిల్లలుగా మనకి ఒక మంచి లక్షణం కావాలి. ఈరోజు ప్రార్థన చేయడానికి వచ్చాం, విజ్ఞాపన చేయడానికి వచ్చాం. మీ అవసరం ఏంటో నాకు తెలియదు, కొన్ని పై విషయాలు నాకు తెలుసు, కానీ అంతర్లీనంగా ఉన్నటువంటి ప్రతి విషయాలు నాకు తెలియదు. మీ ప్రతి విషయాలు నాకు అర్థం కాదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి ఉంది, నా ఇంట్లో కుటుంబంలో ఆర్థికంగా బాగా లేదా ఒక అమ్మాయికి బిడ్డలు లేరు. ఈ పై విషయాలు నాకు తెలుసు, కానీ లోపల అంతర్మతనం కానీ వాళ్ళకు ఉన్నటువంటి బాధ కానీ ఇదంతా నీకు దేవునికే తెలుసు. దేవుని స్తోత్రం చెప్దాం. నీకు దేవుడికే తెలుసు. పక్కనున్న భక్తులకు తెలియకుండా బాధపడతావు, నీకు కడుపును పుట్టిన బిడ్డలకు తెలియకుండా నువ్వు బాధపడతా ఉంటావు. ఈ బాధ నాకు చెప్పలేదు. ఎందుకు అంటే అది దేవునితోనే చెప్పుకునేటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతి. అది దేవునితోనే చెప్పాలి. నీ ప్రార్థన రుణగుణదలు. ఆ రోజు మనం చూస్తా ఉన్నాం, బిడ్డలు లేనటువంటి బాధ ఏంటో అనుభవించినటువంటి ఒక మంచి బిడ్డైనటువంటి సమూయేలుకి జన్మనిచ్చినటువంటి మన అన్నని చూస్తాం. అన్నాకు ఉన్నటువంటి ఆ భక్తి, విశ్వాసం, ఆ గుణగుణ లోపల మాట్లాడుకుంటుంది. అసలు ఏదేదో మాట్లాడుతుంది. ఏంటమ్మా పరిస్థితి ఏంటమ్మా అంటే అప్పుడు చెప్తుంది సేవకుడితో, అయ్యా నాకు పిల్లలు లేదని. ఆ బాధ లోపల ఉంది. పైకేదో మామూలు చర్చకు వచ్చింది, అమ్మాయి ప్రార్థన చేసుకోవడానికి వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాడు. కానీ అమ్మాయికి బాధ అమ్మాయికి తెలుసు. ఎదురు చూస్తుంది, ఒక ఛాలెంజ్ చేస్తుంది. అలా నాకు ఇలా గొడవలుకుంటూ నాకు ఇష్టం లేదు. బిడ్డని ఇస్తే బిడ్డని నేను కాదు పెంచాను, నీ సమక్షంలో పెంచుతాను, నీకు అప్పగిస్తా. ఒక మంచి సమూయేలుని కనలేవు. సమూయేలుకు ఉన్నటువంటి గొప్ప పేరేంటి తెలుసా? ఇశ్రాయేలందరి పక్షాన ప్రార్థన చేసే ఒకడు ఉన్నాడు. ఇశ్రాయేలందరి పక్షాన నిలబడి ప్రార్థన చేసేటువంటి ఒక బిడ్డను దేవుడు ఇచ్చాడు. నిజంగా చాలా యుద్ధానికి వెళ్తుంటుంటే ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? సమూయేలు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి. సమూయేలు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుని, అయ్యా వెళ్ళాలా వద్దా, యుద్ధంలో ఏం జరుగుతుంది, ఇంతమంది అయ్యా రాజులు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ బలంతో యుద్ధం చేయొచ్చు కదా. కాదయ్యా, సమూయేలు దగ్గరికి వెళ్తే సమూయేలు ఇచ్చే సలహాతో మేము యుద్ధంలో గెలుస్తాం. మంచి బిడ్డను కనిపలేదా? ఓపిక. కొన్ని దేవుని సన్నిధిలో ఒక ఛాలెంజింగ్ గా తీసుకోవాలండి. మనకు అది చేత కాదు. ఛాలెంజింగ్ గా అంటే ఇది జరుగుతుంది, జరగాల్సిందే, జరిగి తీరాల్సిందే. అది నా దేవుడి వల్ల సాధ్యం, నీ వల్ల సాధ్యం కాదు. చారమ్మ కూడా నవ్వుకుంది. ఏమని? ఈ వయసులో నేను అసలు పాలు ఇవ్వడానికి నా స్థనాల్లో శక్తి ఎక్కదు, నీకు బిడ్డలు కంటానికి అసలు నాకు ఓపిక ఎక్కడుంటుంది. ఎవరి బిడ్డలే అల్లాడిపోతున్నటువంటి దినాల్లో ఒక ముసలమ్మ పిల్లవాడి కంటానికి ఎంత బాధపడుతుంది ఒకసారి మీరు ఆలోచించు. నా తల్లులకు తెలుసు. కాబట్టి ఆ ఓపిక అనేటువంటిది మనకు ఉండాలి. ఓపిక లేకపోతే ఎప్పుడు కూడా విజయం సాధించడం. మనం ఈ మధ్య క్రికెట్లో మనందరూ తెలుసు, అంజు శాంసన్ అనేటువంటి ఒక కుర్రాడు చాలాసార్లు ఇతను రిజెక్ట్ చేశారు క్రికెట్ ఆడటానికి తీసుకోకుండా. చాలాసార్లు బాధపడ్డాడు. నిజంగా ఎన్నోసార్లు ఏడ్చేవాడు. ప్రభా ఇంత టాలెంట్ ఉంది, నేను అన్నిట్లో రంజీలో కానీ అన్నిట్లో రాణిస్తాను, ఏంటి ప్రభు అంటే నిజంగా తనకున్నటువంటి ఓపికను చూసి మొన్న T20లో మనకి ప్రపంచ కప్పు గెలవడానికి ప్రధానమైనటువంటి కారణంలో అతను ఒకడుగా ముద్రించబడ్డాడు. ఇప్పుడు అందరూ ప్రపంచం అంతా కూడా నివ్వెరపోయి ఆయన వైపు చూస్తుంది. ఏంటో తెలుసా? యేసు ప్రభువుని ప్రార్థిస్తూ ఉన్నాడు ఆ గ్రౌండ్ లో. యేసయ్యది విజయం అని చెప్తాడు. ఓపిక ఉన్నవాడు కాబట్టి యేసయ్య నాకు ఇచ్చాడు అని చెప్తాడు. ఇన్నాళ్ళు మనకందరికి వాళ్ళ కుటుంబం అనుకుని ఉండొచ్చు, వాళ్ళ సహోదరులు అనుకుని ఉండొచ్చు, ఏం ప్రార్థనకి వెళ్తున్నావురా, నువ్వు ఏం చర్చికి వెళ్తున్నావురా, నీ దేవుడు ఏం సాయం చేశాడు రా అని చాలా సార్లు అవమానించి ఉండొచ్చు. కానీ ఆయన ఓపిక ఓర్చుకున్నాడు. దేవుడు లేపాల్సిన రోజు లేపాడు. మీ జీవితంలో అదే జరిగింది. మీరు అన్ని చూసుకోండి, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు బైబిల్లో ఉన్నటువంటి స్టోరీలు అన్నిటి కూడా ఇదే మనకు నేర్పిస్తాం. ఎరుక గోడ కూర్చాలంటే ఓపిక కావాలి. వాళ్ళు స్తుతిస్తూ కాదు, సైలెంట్ గా నడుస్తూ ఉన్నారు. సైలెంట్ గా ఎంత ఓపిక కావాలి తెలుసు. మాట్లాడకూడదు. ఎరుక గోడ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. తిరిగి ఒక్కసారి అరిచాడు హల్లెలూయా అని తప్పుగా అరిచాడు.
ఒక దెబ్బకు అది మన దేవుడు చూస్తాడు. దేవుడు మనం చూసేది ఏంటో తెలుసా? వీళ్ళు అసలు అంత ఓపిక సహనం లేకుండా ఎలా ఉన్నాం? ప్రభు నీ కోసం ఓర్చుకోలేదా? ప్రభు మన కోసం సహించలేదు. మరి ఏం నేర్చుకున్నాం మనం? యేసయ్య నుంచి ఏం నేర్చుకోవాలి మనం నేర్చుకోవాల్సినటువంటివన్నీ కూడా దేవుడు చెప్తున్నాడు. చక్కగా అర్థమయ్యే రీతిలో చెప్తున్నాడు. ఎప్పటిదాకా ఎదురు చూడాలో తెలుసా? కడవరి వర్షం వరకు, చివరి వర్షం వరకు ఎదురు చూడాలి. చివరి వర్షం వరకు ఎదురు చూస్తే అప్పుడు అంటున్నాడు, ఆ యొక్క ఫలాన్ని, నాకు కావలసినటువంటివన్నీ కూడా, ఆ యొక్క ధాన్యాన్ని మనందరం తీసుకుంటాం. కింద చదువుతాం, చూడండి. ప్రభువు నాకు సమీపించింది కనుక మీరును ఓపిక కలిగి ఉండి మీ హృదయములను స్థిరపరచుకోండి. సోదరులారా, సణుకుకోవద్దు. మన మీద మనమే సణుకోవద్దు. అంటే దేవుడి మీద సణగొచ్చు అసలు. అది కదా ఓపిక అంటే. ఓర్పు అంటే ఏంటో తెలుసా? కష్టకాలంలో కూడా ప్రభును స్తుతించుట. దేవుడి దగ్గర నుంచి అదే నేర్చుకుంటాం. ఎంత ఓపిక, ఎంత ఓర్పు! నిజంగా 2 చేతులకి దండం పెట్టచ్చు. ఇంత ఓపిక ఎట్లా వచ్చిందయ్యా? ఒకటి ఏదన్నా నష్టం వచ్చింది అనుకో, కుటుంబంలో ఎవరో వ్యక్తి మన ముందు మరణించాడు అనుకోండి, ఈ వెంటనే ప్రభుని విడిచిపెడతాం. తప్పు కదండి. ఎవరిని తీసుకోవాలో, ఎవరు ఉంచాలో అనే దేవుని యొక్క ఉద్దేశం తప్ప మన మీద ఏమీ లేదు. అది ప్రభు ఇష్టం, అది దేవుని ఇష్టం. నువ్వెవరు, నేనెవరు ఆయనకి సలహా చెప్పరా? ఎవరిని ఉంచాలి, ఎవరిని తీసుకోవాలి, ఎవరికి ఏమి ఇవ్వాలో అన్ని కూడా ఆయనే చేస్తాడు. ఆయనకి అవునని కానీ కాదని కానీ ఎలా చెప్పగలుగుతాను? అదే కదా యోగు మనకు నేర్పిస్తుంది. ప్రభుని మాట చేత నేను దూషించాను. ఆస్తి మొత్తం కోల్పోయాడు, బిడ్డలందరూ చచ్చిపోయారు. ఇది కథ కాదు, నిజం. యథార్థ సంఘటన. మస్కట్ అనేటువంటి దేశంలో జరిగింది. ఊజు అనేటువంటిది ఆ రోజుల్లో పేరు. దాని పేరుని ఇప్పుడు మార్చారు, మస్కట్ అనేటువంటిది. ఆ ఊర్లో, ఆ దేశంలో అంత మంచి మంచి వ్యక్తి గురించి దేవుడు సాతానికి చెప్తున్నాడు. అసలు ఒకరిని చూసావు ఆ భూమి మీద? దానికి ఉన్నటువంటి లక్షణం ఆయనకి తెలుసు. నా కొరకు నిలబెడతాడు, నా మాట నిలబెడతా, ఓపికగా ఉంటాడు. ఎన్ని తీసుకున్నా కానీ ఒక మాట అయినా మాట్లాడు. బాబా ఇచ్చేవాళ్ళ తీసుకుంటావా అని చెప్పేసి ఆయన మీద సెటైర్ లేదు, ఆయన మీద సడగలేదు. బాబా ఇట్లా ఇచ్చి అట్లా తీసుకున్నావు, పేరు మాత్రం ధనికుండని చెప్పుకుంటా, తూర్పు దేశంలో నేనే గొప్పవాడిని చెప్తున్నాను అని కూడా పేదరికం వచ్చేస్తున్నారు. ధనవంతుడు పేదవాడిగా మారితే ఆ కోపం, ఆ బాధ తెలుసు. చాలా మంది కూడా వ్యాపారంలో లాస్ అయితే, ఏదన్నా డబ్బు మొత్తం పోతే వెంటనే వారు చేసేదే తెలుసా? ప్రాణాలు తీసుకోవడం చేస్తారు. కానీ ధనవంతుడు పేదవాడిగా మారినటువంటి స్థితిలో ఏ రోజు దేవుడు బాధపడలేదు. మాట చేతలే, మాట మాత్రమే ఆయన అనలేదు. ఓపిక అది నేర్చుకుంటున్నాను. తన బిడ్డను కోల్పోతే ఎంత ఆశ్చర్యపోయింది. మళ్ళా ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు. పిల్లలు పోయారు, పిల్లలందరూ చనిపోయారు. పిల్లలందరూ చనిపోయిన తర్వాత ఒక్కోసారి అదే స్థానంలో మనం ఉంటే, నిజంగా దేవుణ్ణి కనుక నమ్మినట్లయితే ఎలా మాట్లాడతాం? అలా మాట్లాడు. ప్రభా ఎందుకు ఇచ్చావు, ఎందుకు తీసుకున్నావు ప్రభా అని ఒక రకమైనటువంటి, ఎలా ఉంటామంటే అలిగేటువంటి పరిస్థితుల్లో. ఎక్కువ మంది అలుగుతారు దేవుడి మీద కదా. చాలా మంది దేవుడి మీద అలుగుతారు. ఏమని? ప్రభా నాకు అది ఇవ్వలేదు ప్రభా, నేను ఎన్నాళ్ళు ప్రార్థన చేసుకున్నాను. దేవుడు ఇస్తాడు. మాట ఇస్తే నెరవేరుస్తాడు ఆయన. నమ్మదగిన దేవుడు. మాట ఇస్తే నెరవేరుస్తాడు. మాట ఇవ్వలేదో చేయడది. మాట ఇచ్చాడంటే గట్టిగా నిలబడతాడు. నువ్వన్నా మర్చిపోతావు. యేసు జీవితం అదే. ఆయన మర్చిపోయారు చాలా మంది, కానీ దేవుడు మర్చిపోలేదు. సహాయం చేసిన వాళ్ళు, లేదంటే ఆయన మాట సహాయం చేశాయా, నీకు మంచి ఉద్యోగం వస్తుంది, నన్ను పొర దగ్గరికి వెళ్ళినప్పుడు గుర్తు పెట్టుకొని చెప్పేసి ఆయన పానదాయానికి చెప్పినప్పుడు కనీసం ఒక మాట కూడా ఆయన చెప్పలేదు. మర్చిపోతాడు దేవుడు. మళ్ళా రాజునే గుర్తు చేసి జైల్లో ఉన్నటువంటి వ్యక్తిని పిలిపించాడు. అతనికి ఉన్నటువంటి ఓపిక మనం నేర్చుకోతాం. యోసేపుకున్నటువంటి ఓర్పు. నిజంగా ఎంత బాధపడ్డారండి వీళ్ళందరూ కూడా. పౌలును చూసినా ఆయనకు ఓపిక ఉంది. మనం చూస్తే అబ్రహాముకు ఓపిక ఉంది, దావీదుకు ఓర్చుకున్నాడు. ఆ ఓపిక సహనం ఉంది. భక్తులందరూ మీరు చూడండి, ఇక్కడి నుంచి ఆ చివరి దాకా లిస్ట్ అంతా చూడండి, అందరూ కూడా ఓర్చుకున్నారు.
ఎందుకంటే వాళ్ళకు ఒక నమ్మకం, ఒక విశ్వాసం ఏంటంటే దేవుడు చేస్తాడు, దేవుడు చేస్తాడని. మీరు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే చివరిదాకా ఓపిక ఎదురు చూద్దాం. ఈరోజు కాకపోయినా రేపు చేస్తాడు. అసలు టైం నువ్వు డిసైడ్ చేయదు. అది ఒకటి నేర్చుకోండి. ఫస్ట్ టైంను డిసైడ్ చేయదు. ఎప్పుడు చేయాలో దేవుడికి అప్పగిద్దాం. ఆయనకు తెలుసు కదా, ఆయన ఒక ప్లాన్ వేశాడు నీ గురించి, ఒక సిద్ధపాటు ఉంది ఆయనకి. నీ గురించి ఒక మంచి డిజైన్ చేశాడు. నీ ఫ్యామిలీని ఎలా ఉంచాలో, ఏం చేయాలో, ఎలా తీసుకువెళ్ళాలో మనం చేయాల్సింది ఏంటంటే లోబడదాం. అందరం ఫ్యామిలీ మొత్తం లోబడదాం. అప్పుడు ఆ డిజైన్ అద్భుతంగా ఉంటుంది. అందరం లోబడదాం. అందరూ లోబడితేనే దేవుడు సహాయం చేస్తాడు. అందరూ లోబడకుండా తనా దిక్కు అయిపోయింది అనుకోండి, నిన్ను మాత్రం లేవనెత్తాడు, నీకు మాత్రం సహాయం చేస్తాడు, నీకు మాత్రం తోడుగా ఉంటాడు. అది ఎన్నాళ్ళు అది అందరం కూడా ప్రభు యొక్క దాని ఏమంటారంటే ఆయన యొక్క చిత్తంలో ఆయన ఉద్దేశంలో ఉండాలి. మనం ఆయన చిత్తంలో ఉంటే అన్ని కూడా సక్రమంగా జరుగుతాయి. అది కదా మనం చేయాల్సి. మన ఫ్యామిలీని డిజైన్ చేసుకుని మనం అందరం కూడా కలిసి నడవాల్సిన వాళ్ళమే. నీకు బిడ్డలు కానీ, నీ కూతురు కానీ, లేదంటే నీకు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నీతో కలిసి జర్నీ చేయాలి. నీ చావు వరకు జర్నీ చేయాలి. వాళ్ళు మన మరణం వరకు వాళ్ళు జర్నీ చేస్తూనే ఉంటారు మనతో పాటు. మరి మనతో పాటు ఉన్నటువంటి వారిని మనం వెళ్తుండగా అందరూ కూడా ఎలా ఉండాలి? అందరూ కూడా ఒక మాట మీద వెళ్ళాలి. ఏం చేయాలి అంటే ప్రభు మీద మాత్రం మనం ఆనుకున్నాం. ప్రభు చెప్పింది మనం చేద్దాం. ప్రభు ఎలా ఉండమంటే అలా ఉందాం. ప్రభు మన కుటుంబంలో ఏది అడిగితే అది చేద్దాం అని ఒక నిర్ణయం రండి. ఖచ్చితంగా దేవుడు మీకు సహాయం చేస్తాడు. అందరికి కావాల్సినటువంటిది ఏంటంటే ఆ కుటుంబంలో ప్రత్యేక విశ్వాసం మాత్రం ఉండడం కాదు, కానీ ఓపిక, ఓర్పు అనేటువంటిది అందరికి కావాలి. నీకు ఓపిక ఉంది, నీ భర్తకి ఓపిక లేకపోతే ఏమవుతుంది? ఎన్నాళ్ళు ఓర్చుకుంటారు ఎవరైనా? అందుకని అతను కూడా ఓపిక ఉండాలి, నీ బిడ్డలకు ఓపిక ఉండాలి, నీ కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా ఈ ఓపిక, ఓర్పు అనేటువంటిది కావాలి. అప్పుడు మన కుటుంబాలు నిజంగా అండి ఎంత బాగుంటాయి అంటే అసలు ఊహించలేనటువంటి స్థానానికి నేను నడిపిస్తాను. ఓపిక కలిగినటువంటి వారు మనకందరికీ తెలుసు. ఇశ్రాయేలుకి వాగ్దానం చేశాడు దేవుడు, మిమ్మల్ని మీ కుటుంబాన్ని ప్రపంచంలోనే ఒక స్థానంలో నిలబెడతానని చెప్పిన దేవుడు మనకి ఎప్పుడు కూడా ఒకటే. ఈ మధ్య ఒక వ్యక్తి ఆయనకి ఇంటర్వ్యూ చేస్తూ, మేము ప్రతి దేశంలో, అరబ్ దేశాల్లో కూడా ఒక హిందూ దేవాలయమో, లేదంటే జైన్ టెంపుల్, లేదంటే సిక్కుల మతానికి సంబంధించిన ఏదో గుడి చూసామండి, మీ దేశంలో ఒక్క గుడి లేదు ఎందుకండి అని అన్నాడు. వాళ్ళందరూ ఒకటే మాట్లాడగలమా, ఉంటే మేమే ఉండాలి. మరొక దాన్ని మనం ఎంటర్ చేయకూడదు. ఎందుకనంటే దానివల్ల ఇక్కడున్న వాళ్ళు చెడిపోతారు. అందుకనంటే అందరూ ఒక మాట మీద ఉండాలి. ఫ్యామిలీ అంటే అదండి. కుటుంబం అంటే ఒకళ్ళు ఒక మాట, ఒకళ్ళు ఇంకో మాట కాదు. అప్పుడప్పుడు నేను మాస్టర్ కూడా అడుచుకుంటాను. ఆ ఒక మాట చెప్తే నేను ఒక మాట. ఒక ఓపిక, ఓర్పు అనేటువంటిది మనకు కావాలి. అది లేనంత కాలము నువ్వు ఆత్మీయ స్థితిలోను ఏ విషయంలో కూడా వర్ధిల్లు. సామాన్యంగా చెప్పొచ్చు, చిన్న విషయాలు, ఏ పెద్దది కాదు. మన కుటుంబంలో ఒక ఐక్యతగా ఉందనుకోండి, ఎవడొస్తాడు చెప్పండి? ఒక ఐక్యత అనేటువంటిది మెయింటైన్ చేస్తూ ఉంటుంటే ఆ ఐక్యత నీ కుటుంబాన్ని ఏమి చేయదు. ప్రతిదీ కూడా నేర్పిస్తుంది. ఇప్పుడు కాదు లేరా అని పెద్దని చెప్తారు, పెద్దల్ని సలహా చెప్తారు. ఇప్పుడు కాదు ఆగండి, ఒక మాట మీద ఉంటే అక్కడ అల్లరు. ఇంకొకరు చెప్తారు, నువ్వేనా చెప్పేదని అన్నాను. ఏముంది అక్కడ? ఐక్యత లేదు. ఐక్యత అనేటువంటిది కుటుంబాలు ఉండాలి. దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత ఓపిక, సహనం. ఈరోజు ప్రార్థనకు వచ్చాను, ప్రార్థించండి. ప్రార్థన నీకు చాలాసార్లు చెప్పాను, మరొకసారి చెప్తాను. నువ్వు విత్తింది ఎక్కడు కాదు. ఎక్కడ విత్తుతున్నావు? దేవుని సముఖంలో నీ ప్రార్థన విత్తుతున్నావు. విత్తితే ఖచ్చితంగా ప్రారంభిస్తారు దేవుడు. అది ఏ రోజు అనేటువంటిది డేట్ డిసైడ్ చేయదు దయచేసి. మనం ఎవరం కూడా మన కుటుంబాలు ఇలాగ వెళ్తున్నాయి, వెళ్ళండి, నడిపించండి, ఓపికగా వెళ్ళండి. వెళ్తుంటే ఒక రోజు వస్తుంది, నీకు అద్భుతం చేస్తాడు. అంతే, ఓపికగా వెళ్తా ఉండండి. ఏంటి ప్రభు అని చెప్పేసి మీరు ఎప్పుడు కూడా ఆయన అడగదు. ప్రశ్నించే ఆలోచన అసలు చేయొద్దు. ఈ లక్షణం మనం నేర్చుకోండి. ప్రశ్నించొద్దు, ఆయన ఇచ్చేవాడిని ప్రశ్నించొద్దు. ఎవరు కూడా నడిపిండి. కష్టంగా ఉందా వెళ్ళండి, ఇరుకుగా ఉందా వెళ్ళండి. 40 సంవత్సరాలు దాటిన తర్వాత కనాను మీదే కాదు, వెళ్ళండి. వాళ్ళు అనుకున్నారు ఎప్పుడైనా ఇశ్రాయేలు ప్రజలు వెళ్తుండగా
40 సంవత్సరాలు నడుస్తామని వాళ్ళకే తెలియదు. వాళ్ళు ఏమనుకున్నారంటే ఎక్కడికో తీసుకెళ్తున్నాడు, మంచి ప్లేస్ అయితే తీసుకెళ్తాడు అనుకున్నారు. వెళ్తుండగా కష్టాలు, కన్నీరు, దుఃఖం ఎదురైంది వాళ్ళకి వెళ్తుండే. మనకందరికీ తెలుసు వాళ్ళు మార్గాయాసము, కాళ్ళు నొప్పులు చేత దేవుడు తిట్టారు. అసలు ఏమన్నా న్యాయం ఉందా? నీళ్లు లేవని ఒకసారి తిట్టడం, అన్నం లేదని ఒకసారి తిట్టడం, ఏం లేవని చెప్పి ఏదో ఒకటి లోటు చూపిస్తాను. ఈరోజు క్రైస్తవులకు ఏ కంప్లైంట్ అర్థంకి ఎందుకు వెళ్ళలేదమ్మా అంటే ఏం చెప్తా తెలుసా? అనారోగ్యంగా ఉందండి. అనారోగ్యంగా ఉంటే దేవుని దగ్గరికి వెళ్ళి మానేస్తావా? ఇది నీకు ఒక సాక? లేదా దీన్ని దేవుడు హర్షిస్తాడు అనుకున్నా? అమ్మ పాపం అమ్మాయికి బాగాలేదు కాబట్టి రాలేదు. నువ్వు అసలు ఎక్కడికి వెళ్ళాలి? ఆ సమస్య పరిష్కారం చేసే దగ్గర లభిస్తుంది కాబట్టి మందిరానికి వెళ్ళాలి. అనారోగ్యంగా ఉంటే ఎక్కడికి వెళ్తాం? డాక్టర్ దగ్గరికి వెళ్తాం జనరల్గా. నీకు ఒకవేళ విశ్వాసం ఉంటే దేవుని సన్నిధికి వెళ్తే దేవుడు ఏదో ఒక సహాయం చేస్తాడంటే నువ్వు ఎంత రోగం ఉండా కానీ ఇది సాకు చెప్పు. సాకులు వెతికేటువంటి క్రైస్తవులు వేసేకి అవసరం, దేవుడికి అవసరం. సాకులు చెప్పేవాడు ఎందుకు? ఏమండి దీనివల్ల నేను మానేసాను, దీనివల్ల నేను రావట్లేదు. అసలు ఇది కాదు కదా కారణం. మన కారణం అంటే ఎలాంటి కారణాలు అంటే అసలు వచ్చే స్థితిలో లేను. రోజు మన వేరే గారికి కొంచెం బాగాలేదు. అసలు ఆయనకి ఎంత ఆశ అంటే మందిరానికి రావాలి, చర్చిలో కూర్చోవాలి, పాండి పాడాలి అని ఎన్నోసార్లు అనుకునేవాడు. కానీ పాపం ఆయనకు ఉన్నటువంటి బలహీనతలు బట్టి రాలేదు. అది సమర్థనీయమే, దాన్ని మనం ఒప్పుకోవచ్చు. కానీ ప్రతిదానికి మా పాస్టర్ లాగా ప్రతిదీ కొంచెం రాలేదు అనుకోండి, అదే మాట్లాడు. అయితే ప్రతిదానికి దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు కానీ, దేవునికి సమర్పించే విషయంలో కానీ, దేవుని దగ్గర మనము కనిపెట్టుకునే విషయంలో కానీ అన్నిటిలో ఒక పద్ధతి ఉంటుంది. అందుకని నీ ప్రార్థన ఎలా ఉండాలంటే విశ్వాసంతో చేస్తాడు. మొట్టమొదటి నిరీక్షణ, మొట్టమొదటి ఒక అలవాటు ఏంటంటే చేస్తాడని నమ్మొచ్చాం. ఒకవేళ మీ కుటుంబానికి ఏదైనా అవసరం ఉంటే దాన్ని దేవుని సన్నిధిలో చెప్దామని వచ్చారు. నాకు మాత్రం ఒక పెద్ద లిస్ట్ ఇచ్చారు. ఇంత పెద్ద లిస్ట్ ఇచ్చారు. వీటిల్లో రాని వాళ్ళ పేర్లు కూడా రాస్తారు. పాపం ఏందో మరి వాళ్ళకి కనీసం విశ్వాసం ఎందుకు లేదు? ఇన్ని పేర్లు ఉంటే ఎంతమంది ఉండాలి కదా జనరల్గా అయితే, అవునా కదా? మరి వీళ్ళందరి కోసం ఇప్పుడు మన అమ్మాయిని అడిగారు, ఒక క్యాన్సర్ ఉందని, అది వేరే ఊళ్ళో ఉంటారు, ఆయన పేరు రాశారు, న్యాయమే. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ అమెరికాలో ఏమంటారు, ఇది మన చుట్టుపక్కల ఉంటారు పేరు. మరి వీళ్ళందరి పేర్లు నాకు రాసిచ్చినప్పుడు కనీసం దేవుడు చూస్తాడు. వీళ్ళు రాకుండానే పేర్లు రాపించుకున్నంత ప్రార్థన చేయించుకుంటారండి. ఏముంది వీళ్ళకి విశ్వాసం లేకపోతే ప్రార్థన. ఇప్పుడు ఉపవాస ప్రార్థన పెట్టుకున్నాడు పాస్టర్ గారు, ఎందుకు పెట్టాడు? నా కోసం, మీకోసం. మీ అవసరతలు ఉన్నాయేమో. ఇప్పుడు దాకా నేనేం తినలా, బడా చెప్పుకోవడం కాదు. పాస్టర్ గారు ఏదో ఒకటి తెచ్చిస్తా ఉంటారు తాగమంది అంటే ఎందుకోసం ఈ శ్రమ ఎందుకు? కనీసం ప్రార్థన చేసుకుంటే కుటుంబాల్లో కొంచెం బాగుంటే వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి. దానికోసం దీన్ని ఏర్పాటు చేశాం. అంతేగాని ఉపవాస ప్రార్థన అనగానే రెగ్యులర్ ప్రార్థనలో నేను చేయను. నాకున్నటువంటి ఒక చెడ్డ లక్షణం ఏంటంటే అందరిలా ఉండకూడదు. మనకంటే ఒక ప్రత్యేకత ఉండాలి. మనం చేసేటువంటి ప్రతిదీ కూడా అది ఫలభరితంగా ఉండాలి. అందుకని ఇంతసేపు వాక్యం చెప్తా ఉన్నాను. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. మీరు ఓపికగా ఉండండి, ఓర్పుతో ఉండండి. ఖచ్చితంగా దేవుడిని కుటుంబానికి సహాయం చేస్తాం. నువ్వేదనుకుంటున్నావు అది నెరవేర్చబడుతుంది. ఆమేన్ అంటే అర్థం ఏంటో తెలుసా? అది జరుగుతుంది అనేటువంటి నమ్మకం నీకు ఉంటుంది. కాబట్టి విశ్వాసంతో ముందుకు వెళ్దాము. విశ్వాసంలో ఓపిక అనేటువంటిది ఈరోజు నీకు తెలియపరచబడింది. మనందరం కూడా ఓపికతో ముందుకు వెళ్దాము. అందుకని నేను ఒక చిన్న మాట చెప్తాను, ముగిస్తాం. 10వ వచనం చదువు. ఇదే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. నా సహోదరులారా, ప్రభునామమును బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టు. ఏమంటున్నాడు? శ్రమానుభవమునకు ఓపికకును. ఇది అసలు ఏమన్నా పొందుతున్న మాటేనండి. శ్రమ అనుభవించారు వాళ్ళు, నువ్వు అనుభవించి దాని మాదిరిగా పెట్టుకుంటున్నాడు. శ్రమ వచ్చిందా? శ్రమలో దేవుడు నీకేదో ఫలము దాచిపెట్టాడు అన్నారు. ఓపికను అనేటువంటి మాట చెప్తున్నాడు. శ్రమానుభవమును ఓపికను మాదిరిగా పెట్టుకో. అసలు ఎంత మంచి మాట. శ్రమ వచ్చిందా?
ప్రభువుకు స్తోత్రం. ప్రభుకి మహిమ కలుగును గాక. ప్రభువా, నాకు వచ్చిన శోధన నాకు తెలియదు. ఇది నా తప్పిదము, నా భార్య తప్పిదము, నా బిడ్డల తప్పిదము, లేదంటే నేనే చేసుకున్నటువంటి అపరాధము నాకు తెలియదు. కానీ వచ్చిన దాన్ని బట్టి అది నీకు ఇష్టం ఉండదు, నేను నీకే అప్పగించుకుంటున్నాను. ఒకవేళ అది నువ్వు చేయగలిగితే సంతోషం అవుతుంది, చేయకపోయినా నాకు ప్రాబ్లం లేదు. ఎవరు చెప్తారు ఈ మాట? షడ్రకు, మేషకు, అబేద్నెగోలు చెప్తున్నారు. దేవుడు విడిపించదగిన సామర్థ్యం గలవాడే. మాకు ఆ విషయం తెలుసు, నీకు తెలుసు, దేవుడికి ఆ సామర్థ్యం ఉందని తెలుసు. ఒకవేళ ఆయనకి ఇష్టం లేదేమో, పౌల్లాగా అది ఉంటే మంచిదేనయ్యా, నువ్వు రెచ్చిపోతావు అని చెప్పి ఆ ముళ్ళు నుంచాడు. నా కృప నీకు చాలు లేకపోవాలి. 3 సార్లు ప్రార్థన చేస్తాను. హిజుగు వచ్చింది, ఏ ప్రభు అంటే నా కృప నీకు చాలు, నువ్వు ఉండాలి. అది ఆ ముళ్ళు ఉంటేనే నీకు పని చేస్తుంది. చాలా మందికి ఆ వేడి ఉంటేనే ప్రార్థన చేస్తారు. అందుకనే కొంచెం కష్టం వచ్చినా ఇప్పుడు ప్రార్థనకు వచ్చి మోకరించి ప్రార్థన, అయ్యో శ్రమ వచ్చి. అందుకనే దేవుని కృప ఉండాలి. కొల ప్రభువా అది వచ్చిందా, ఓకే, నీకు ఇష్టమైతే ఉంచుకో, నేను నడిపించబడతా, ఇలాగే నడిపించబడతా. నేను ఏడవటం నీకు ఇష్టమైతే ఓకే, ఏడుస్తా. నాకు బాధ పట్టేస్తున్నా, నీకు ఇష్టమైతే ఓకే, నేను ఇలా ఉండటం నీకు ఇష్టం అనుకో, ఇలాగే ఉంటాను ప్రభు. అప్పుడు కదా దేవుడు సంతోషించాడు. ఎంత విశ్వాసం ఉంది, ఎంత మంచి విశ్వాసం ఉంది. అప్పుడు ఇక సమస్తాన్ని కదిలించి నీకు సహాయం చేస్తాను. ఇప్పుడు దయచేసి పిల్లరా, మీరు ఒక్కసారి మనసు పెట్టండి. ఓపిక అనేటువంటి దానిలో మన ముందు కొనసాగించుదాం. దేవుడు మీకు అలాంటి గొప్ప స్థితిని దేవుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాట ముగిస్తా ఉన్నాం. ప్రార్థన చేసుకున్నాం. అందరూ కూడా తల నుంచి కలుస్తున్నట్టయితే ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన ఈ విషయం గురించి చిన్న ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం స్తోత్రం.